నీతి కథ. పొగరుగల గొర్రెపోతు. ఒకానొకప్పుడు ఒక అడవిలో బాగా కొమ్ములు తిరిగిన ఒక గొర్రెపోతు చాలా పొగరుగా ఉండేది. తన కొమ్ములతో ఎవ్వరినైనా ఓడించగలనన్న ధైర్యంతో చాలా దురహంకారముగల గొర్రెపోతులా తయారయింది. వచ్చే పోయే ప్రతి చిన్న జీవిని తన కొమ్ములతో పొడిచి వేధించడం మొదలెట్టింది. ఈ విషయం గమనించిన ఒక నక్క గొర్రెపోతుకు పాఠం చెప్పాలనుకుంది. సమయం చూసుకుని ఆ గొర్రెపోతు దగ్గరకు వెళ్ళి, ఆ నక్క, ఈ చిన్న ప్రాణులు నీతో పొట్లాడడానికి యోగ్యులు కారు, నీకు తగిన విరోధిని నేను చూపిస్తాను అంది. ఈ మాట విన్న గొర్రెపోతుకు ఆసక్తి కలిగింది. ఆ విరోధి ఎవరు అని నక్కను అడిగింది. అదుగో ఆ కొండను చూడు, ఎంత ఎత్తుగా కనిపిస్తోందో. దాన్ని ఓడిస్తే అసలీ అడవిలో నీకన్న బలమైన వాళ్ళు లేరన్న విషయం తెలిసిపోతుంది అని నక్క తెలివిగా జవాబు చెప్పింది. పొగరుగా గొర్రెపోతు వెళ్ళి తన కొమ్ములతో ఆ కొండను కుమ్మింది. కుమ్మగానే కొంత ఇసక కొండ మీంచి రాలింది. దీనితో మరింత రెచ్చిపోయిన గొర్రెపోతు కొంత దూరం వెనక్కి జరిగి పరిగెత్తుకుంటూ వచ్చి కొండను ఢీకొట్టింది. కొమ్ములు రెండూ విరిగిపోయాయి. ఇంక ఏముండి, గొర్రెపోతు బుద్ధి తెచ్చుకుని అందరితో వినయంగా మెలగడం నేర్చుకుంది. ఇందులో నీతి ఏమిటంటే, ఎదుటి వారి బలం తెలియకుండా మనం విర్రవేగిపోకూడదు.